ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవి విరమణ వేడుకలు పరేడ్ను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఉద్విగ్న భరత క్షణాలు యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది. సర్వీస్లో చేరినప్పటి నుండి అనేక సవాళ్లు చూశారని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ పోలీసింగ్ నుండి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని, సైబర్ క్రైమ్, గంజాయి, చిన్నారులపై నేరాల విషయంలో చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశామని వివరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ తిరుమలరావు పోలీస్ శాఖలో జరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత, సేఫ్టీ కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారన్నారు. నూతన డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతాం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఆశ్రమ యాప్ ట్రాఫిక్ నియంత్రణలో ఓ మైలురాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగినటువంటి హేట్ పోస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా హ్యూమన్ డిగ్నిటీని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మోడర్నైజేషన్ దిశగా అడుగులేయడం వలన పారదర్శకత, జవాబుదారీతనం పోలీసులు కూడా పెరిగింది. దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమైపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనూ ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మార్చ్ 31కి 1,00,000 కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలమని చెప్పి నమ్ముతా ఉన్నాను. అది ఒకసారి వచ్చాక బహుశా మా వాళ్ళకి ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఆ 1,00,000 కాస్త 2 లక్షలు 3 లక్షలకి రీచ్ అయ్యేది 2025 కనీసం చివరికైనా 2-3 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇట్స్ పాసిబుల్, ఇట్స్ వర్కబుల్. అదేవిధంగా డ్రోన్స్ కూడాను పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసి ఇచ్చినవి కాక, మేము హెడ్ ఆఫీస్ కొని జిల్లాలకు ఇచ్చినవి కాక, దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ డిప్లాయ్ చేస్తా ఉన్నాం.